నిన్న వీడియోలో చూపించిన లొకేషన్ యొక్క డీటెయిల్స్ ఇంకా డైరెక్షన్స్ క్లియర్గా చెప్పండి బ్రో అని చాలా మంది అడుగుతున్నారు. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా విజయనగరం నుంచి 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది బ్రో. వైజాగ్ అయితే 75 కిలోమీటర్ల డిస్టెన్స్. వైజాగ్ నుండి అరకు వెళ్లే రోడ్లో కాశీపట్నం దగ్గర టర్న్ తీసుకోవాలి బ్రో. ఇక్కడ నుండి ఎన్ఆర్పురం, వైఎస్ఆర్పురం, వైకేపర్తి, డీకేపర్తి వెళ్ళాలి బ్రో. డీకేపర్తిలో ఈ లొకేషన్ ఉంది. ఇదే వైకుంఠగిరి అని కూడా పిలుస్తారు. చెప్పిన లొకేషన్ ప్రకారం వైకుంఠగిరికి యాస్టీజ్ గా రీచ్ అయిపోయాను బ్రో. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కన్నుల పండగ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ వ్యూ కానీ ఆ లొకేషన్ కానీ మామూలుగా లేదు. అలాగే మీరు డ్రోన్ షాట్ నుంచి ఏదైతే చూపించారో లొకేషన్, అది గుళ్ళో నుంచి కూడా చూడొచ్చండి. గుళ్ళో నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అదిగో నేను చూపిస్తున్నాను. గుడి లోపల నుంచే తాటిపూడి రిజర్వాయర్ లొకేషన్ చాలా అద్భుతంగా కనిపించిందండి. నిజంగా బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము వెళ్ళప్పుడే లోపల పూజారి గారు పూజ చేస్తున్నారండి మూలవిరాట్కి. ఆ మూలవిరాట్ని చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా మనస్సు తేలిపోయినట్టుగా ఉన్నదండి. అంత అద్భుతంగా ఉంది. వీడియోలో చూస్తున్నట్టు కాదు కానండి, డైరెక్ట్ గా చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా ఉంటుందని. నేను అనుకున్నదే తడువుగా వచ్చేసాను. అయ్యవారిని దర్శించుకున్నాను. వెంటనే పక్కన ఉన్న లొకేషన్స్ చూసానండి. గుడిలో నుంచే లొకేషన్స్ అన్ని కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి. ప్రతి లొకేషన్ ని నేను క్యాప్చర్ చేశాను. మనసు నిండా నింపుకున్నానండి. అండ్ ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారి మూలవిరాట్ చాలా బాగా చెక్కారండి. ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగిపోయింది. నిజంగా అక్కడే వెలిసారు అన్నట్టుగా ఉందండి. చూస్తున్నంతసేపు కన్నుల పండుగగా ఉంది. అక్కడే గరుడ వాహనంకి కూడా స్వామివారి ఎదురుగా మూలవిరాట్ కూడా స్వామివారి ఎదురుగానే పెట్టారండి. అక్కడి నుంచినప్పుడే లోపల స్వామివారికి హారతి ఇస్తున్నారండి. ఇది హారతి ఇచ్చే దృశ్యం నేను క్యాప్చర్ చేశానండి. ఆ దృశ్యం కూడా చాలా బాగుంది. స్వామివారి హారతి అయిపోయిన తర్వాత బయటకు వచ్చి గుడిని తనివి తీరా బయట నుంచి చూసుకున్నానండి. చూడండి, గుడి పేరు వైకుంఠగిరి. ఈ వైకుంఠగిరి పైన ఉన్న వెంకటేశ్వర స్వామివారు ఆకర్షణీయంగా ఉన్నారండి. చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. ఈ కొండపైకి రావాలంటే కాశీపట్నం మెయిన్ రోడ్ నుంచి వైజాగ్ నుంచి అరకు వెళ్లే రూట్లో రైట్ సైడ్ 18 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయాల్సి వస్తుందండి. ట్రావెలింగ్లో ప్రతి చోట కూడా ఎక్కడికి పడితే అక్కడే ఘాట్ రోడ్ ఉంటుందండి. ఘాట్ రోడ్ కూడా షార్ప్ కటింగ్స్తో ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా రావాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా చాలా డేంజరస్గా ఉంటుందండి. కానీ పైకి వచ్చాక ఎంత కష్టపడి వచ్చాం అనేది పక్కకు పోతుందండి. అంత అద్భుతంగా ఉంటుంది. నేను పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు తీస్తున్న ఈ వీడియో చూడండి. చూస్తున్నంతసేపు తాటిపూడి రిజర్వాయర్ ఎంత అందంగా కనిపిస్తుందండి నాకు ఇప్పటి వరకు తెలియదండి. ఆ బ్రదర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఆ వీడియో చూసి నేను రావడం జరిగింది. అలాగే కొండపై నుంచి కిందకి దిగుతున్నప్పుడు ఈ గోస్తని వాటర్ ఫాల్స్ చూడడం జరిగిందండి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉన్నాయండి. చిన్న వాటర్ ఫాల్సే, బట్ మనసుకి హత్తుకునేలాగా ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి నేను కాశీపట్నంలోని శివాలయం దగ్గరకు వచ్చానండి. ఇదే కాశీపట్నం శివాలయం. మరిచెట్టు త్వరలో శివుని గుడి ఉంటుంది. గుడి లోపల ఉండే శివలింగాన్ని డైరెక్ట్గా మనమే వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకొని మనమే డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత అంతే జాగ్రత్తగా నేను విశాఖపట్నం రిటర్న్ అయిపోయానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా మంచి గుడిని, చాలా మంచి లొకేషన్ని చూపించావు. థ్యాంక్ యూ సో మచ్.